అన్నాడు. ఖచ్చితంగా 2-3 సంవత్సరాల తర్వాత ఉంటారో ఉండరో కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 రోజుల ముందు కూడా క్యాండిడేట్ మార్చడం ఇవన్నీ అలవాటు కాబట్టి ముందు నుంచి ఉంటారో ఉండరు. మీ ఉనికి కోసము చేసేటువంటి డ్రామాలు తప్ప ఇవన్నీ ప్రజల్ని నమ్మించాలని చెప్పేసి ఆ ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రజలు నవ్వుకుంటారు. రంగయ్య గారు, మీరేదో పెద్ద పొలిటీషియను, నేను మాట్లాడితే ప్రజలు వింటారు. నీ గురించి కమిషనర్గా ఉన్నప్పటి నుంచి, పీడీగా ఉన్నప్పటి నుంచి నీ లీలలు అన్నీ తెలుసు. రంగయ్య గారు, హుందాతనంగా ఉండాలి రాజకీయాల్లో. మేము నిజంగా ఆవేశంగా మాట్లాడాం, ఆవేదనతో మాట్లాడాం. మా ముఖ్యమంత్రి గారి ఫోటో లేదని, కానీ ఎక్కడ మహిళని కించపరిచే విధంగా మాట్లాడలేదే, ఎక్కడ చైర్పర్సన్ని అగౌరవపరిచేటట్టు మాట్లాడలేదే. చైర్పర్సన్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఆ పదవికి గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవిస్తాం, గౌరవిస్తూనే ఉంటాం. ఆ ప్లేస్లో మీ పార్టీ వాళ్ళు ఉన్నా, ఇంకో పార్టీ వాళ్ళు ఉన్నా, మా పార్టీ వాళ్ళు ఉన్నా చైర్పర్సన్ని గౌరవించాల్సిందే. కానీ మా ముత్తాత ఫోటో పెట్టుకుంటాం, మా తాతల ఫోటో పెట్టుకుంటాం, మాకు అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటామంటే అంగీకరించే ప్రసక్తే లేదు. నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు అభిమానం ఉంటే మీ పూజ గదుల్లో పెట్టుకోండి, మీ ప్రైవేట్ కార్యాలయాల్లో పెట్టుకోండి, మీ పార్టీ ఆఫీసుల్లో పెట్టుకోండి, ఇంకా అవసరమైతే మీ గుండెల్లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని చిల్లర వ్యవహారాలు, చిల్లర రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఏ ప్రభుత్వ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నా తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. రాజ్యాంగాన్ని హేళన చేస్తారా? ప్రభుత్వాన్ని అవమానపరుస్తారా? ప్రభుత్వ శాలరీలు తీసుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటూ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కింద ఉంటే ఖచ్చితంగా తస్మత్ జాగ్రత్త, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి ఉడత ఊపులకి 10 మంది పోయి కంప్లైంట్ ఇస్తే, వచ్చి మీడియా ముందు అరిస్తే భయపడే రకం కాదు. నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నా, ఏ గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే తీసుకొచ్చి నడి రోడ్డు మీద పగలగొట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా.